ఎందుకు హడావిడిగా పరిగెత్తావు? అది మనకు చెప్పకుండా ఇల్లు వదిలొచ్చింది. మనం కనిపెడతామని పేరు మార్చి చెప్పుండొచ్చుగా. నాకెందుకో పేరు మార్చింది నువ్వే అనిపిస్తుంది. ఏం చేసావో 4 తగిలిస్తే అదే బయటపడుతుంది. ఇతన్ని పోలీసులకు అప్పచెప్పడమే కరెక్ట్. సార్, సాక్ష్యం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు సార్? సాక్ష్యం కావాలరా నీకు? ఇది తిన్నా కూడా నీకేం కాకపోతే నువ్వు నిజాయితీపరుడివి. నీకేదన్నా అయితే నువ్వు నీచుడివిరా. తిను 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 తినురా. సార్, ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి. ఇదేంటి సార్? ఇది మా స్వీట్ షాప్ కవర్ కాదు సార్. మాది బాలాజీ స్వీట్ షాప్ సార్. ఇది వేరే కవరు. దీని మీద పేరే లేదు. నేను మీకు ఇచ్చిన స్వీట్స్ మా షాప్ పేరున్న కవర్లో పెట్టించాను సార్. ఏంటండి ఇతను చెప్పేది నిజమేనా? ఏంటి వైదేహి ఇది? కవర్లు ఎక్కడైనా మారాయా? సరే, నువ్వు వెళ్ళు. అవసరమైతే పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. అలాగే అండి. చిన్నప్పరెడ్డి గారు, మా వాళ్ళు కర్నూలంతా వెతికారు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంది, మరో అమ్మాయి హైదరాబాద్ వెళ్ళింది. ఈ అమ్మాయి మీకు కావలసిన జానకి కాదు. హైదరాబాద్ వెళ్ళిన అమ్మాయి మీరనుకున్న జానకి అయ్యే అవకాశం ఉంది. ఆ అమ్మాయి ఫోటో ఏదైనా ఉంటే పంపించండి. నేను హైదరాబాద్ పోలీసులకు ఫార్వర్డ్ చేస్తాను. అట్టాగేనండి. చిన్నయ్య, మనం కూడా హైదరాబాద్ వెళ్ళి వెతుకుదాం. ఎక్కడని వెతుకుతాం అంజీ? వీలైనన్ని చోట్ల వెతుకుదాం చిన్నయ్య. ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క మనం వెతుకుతుంటే జానకి తొందరగా దొరికే అవకాశం ఉందయ్యా. అంజీ చెప్తుంది నిజమే అండి. మన ప్రయత్నం ఏదో మనం చేద్దాం. నేను మీతో వస్తాను. మీరెందుకండి ఇబ్బంది పడ్డాం? మేము వెతుకుతాం, మీరు ఇంటికి వెళ్ళండి. ఏం పర్లేదంజీ, నాకే ఇబ్బంది లేదు. నేను రావటం వల్ల నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు. నీ వల్ల అంజీకేం ఇబ్బంది ఉంటుంది శ్రీరామ్? పదండి, అందరం పోదాం. చెప్పరా జన్న. అన్నా, ఆ అమ్మాయి జానకి కాదంట, ఎవరో నీలా అంట. మన జానకి గురించి ఏమైనా తెలిసినదా?
హైదరాబాద్ పోయింటుందేమోనన్న అనుమానం ఉందన్నా. మేము హైదరాబాద్ పోవాలని ఆలోచిస్తుండాం. అట్నా? సరే జాగ్రత్తలు చిన్న. సరే అన్నా. అన్నా ఒక్కసారి వైషుకు ఫోన్ ఇవ్వా. అమ్మా వైషు, మీ బాబాయ్ అమ్మ నీతో మాట్లాడాలంట. హలో బాబాయ్. అమ్మా వైషు, నీ ఫోన్లో జానకి ఫోటో ఏదైనా ఉండాదా? ఉంది బాబాయ్. ఆ ఫోటో వెంటనే నా ఫోనుకు పంపించమ్మా, పోలీసులకి ఇవ్వాలా. అలాగే బాబాయ్. అమ్మా వైషు, మేము హైదరాబాద్ పోతుండాము. జానికి ఆడకు పోయుంటాదేమోనని అనుమానంగా ఉండాది. శ్రీరామ్ కూడా మాతో పాటే వస్తుండాడు. సరే బాబాయ్, జాగ్రత్త. అట్నే అమ్మా, నువ్వు ఆ ఫోటో తొందరగా పంపించే. ఇప్పుడే పంపిస్తాను బాబాయ్. అట్నే అమ్మా. అక్క ఫోటో కావాలంటే నాన్న. సరే పంపించు. ఫోటో వచ్చిందండి, మీకు ఫోటో పంపిస్తాను చూడండి. ఓకే అండి, వచ్చింది. పదండి మనం బయలుదేరదాం. అసలు కవర్లెలా మారిపోయాయి వైదేహి గారు? అదేనండి నాకు అర్థం కావడం లేదు. వెళ్ళి స్వీట్స్ తీసుకొని డైరెక్ట్గా అనాథాశ్రమానికే వెళ్ళాను. కానీ ఈ మధ్యలోనే ఇదేంటి కలర్ మారింది? చచ్చా, నేనే పొరపాటు పడుంటాను. దారిలో నేను ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒక అతను నన్ను అడ్రస్ అడిగాడు. తర్వాత చూస్తే కవర్ మారినట్టు అనిపించింది. కానీ అప్పుడు నేనే పొరపాటు పడ్డానేమో అనుకున్నాను. అయితే ఖచ్చితంగా అక్కడే ఏదో జరుగుంటుంది. మిమ్మల్ని మాటలో పెట్టి ఎవరో స్వీట్ ప్యాకెట్స్ మార్చేసుంటారు. అయ్యుండొచ్చు, కానీ ఆ అవసరం ఎవరికుంటుందండి? ఇంకెవరికుంటుంది వైదేహి గారు? ఇది ఖచ్చితంగా సుబ్బుగాడి పనే. పసిపిల్లల మీద వాడంతేనండి, నీచుడు. వాడికి పిల్లలు పెద్దలు అన్న తేడా ఉండదు. వాడి పగ సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారుతాడు. నా ఇంటి కల్లుడు కావలసిన వాణ్ణి ఎత్తుకెళ్ళి నా కూతురు జీవితం నాశనం చేశాడు. వాడి కోసం వెళ్ళాడని మీ తమ్ముడిని చంపాలని చూశాడు. అయినా వాడి కోపం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని మనల్ని కూడా సాధించాలని చూస్తున్నాడు. నాకెలాంటి అనుమానం లేదు. ఈ పని ఖచ్చితంగా సుబ్బుని చేయించాడు. ఎందుకంటే స్వీట్స్ ఆర్డర్ చేసింది నేను, తీసుకెళ్లి పంచింది మీరు. ఇప్పుడు ఏం జరిగినా నేరం మన మీదకే వస్తుంది కాబట్టి కావాలని మనల్ని ఇరికించాలనే ఇదంతా చేశాడు. ప్రేమించానన్న మిమ్మల్నే జైలుకు పంపాలని చూశాడంటే వాడంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండడు.
కట్టుకున్న భార్యను చంపాడు. కన్న బిడ్డల్ని బలి తీసుకున్నాడు. ప్రేమించిన వాళ్ళనే హింసిస్తున్నాడు. పసిపిల్లల ప్రాణాలతో ఆటలాడుతున్నాడు. ఇలాంటి మృగాల్ని ఏం చేయాలండి? ఇన్నాళ్ళు నా అల్లుడు నాకు దక్కడని, నా కూతురు జీవితం ఏమవుతుందోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, నా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ క్రూరుని మాత్రం ప్రాణాలతో వదలకూడదు. బసవా, నాతో రా. వైదేహి, వైదేహి, ఎక్కడికి వైదేహి? వైషు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది. ఇలా ఏడిస్తే అస్సలు బాగోదు. నవ్వు. వైషు చిన్నప్పటి నుంచి ఒక పంజరంలో చిలుకలా బ్రతికింది. పెళ్ళంటే రెక్కలు విప్పుకుని ఎగరొచ్చని ఆశపడింది. ఇప్పుడు మీ ఇష్టాన్ని కాదనలేక, తన ఆశల్ని సమాధి చేయలేక నరకం అనుభవిస్తుంది పెద్దయ్య. సుబ్బు, రాయ్ సుబ్బు, అరుస్తావేంటి? ఎవరమ్మన్నా నేను లోపలికి? రాయ్ సుబ్బు ఎక్కడ? మర్యాదగా మాట్లాడు. ఏంటో నీకు మర్యాద ఇచ్చేది? రాయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? రాయ్ నేను చెప్తాను. వైదేహి, నువ్వా? ఆశ్చర్యపడుతున్నావా? లేక జైల్లో ఉండాల్సింది బయటుందేంటానని బాధపడుతున్నావా? జైల్లో ఉండడం ఏంటి? నువ్వు చేసిన పనికి నాకంతకన్నా గొప్ప స్థానం ఎవ్వరు ఇవ్వరు సుబ్బు. ఏం మాట్లాడుతున్నావు వైదేహి? నిజం మాట్లాడుతున్నాను. వీడితో మాట్లాడమ్మా. 4 తగిలించి పోలీసులకు అప్పచెప్తే ఏది అబద్ధమో ఏది నిజమో వాళ్ళే తెలుస్తారు. ఇది మాకు మా ఇద్దరికి సంబంధించిన విషయం. మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం. కాదు కాదు, ఇది మన ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. చావుతో పోరాడుతున్న పసి ప్రాణాలకు సంబంధించిన విషయం. ఆకలితో బాధపడుతున్న
అనాథ పిల్లల కోసం స్వీట్స్ తీసుకెళ్తే అందులో విషం కలుపుతావా? మనిషివేనా నువ్వు? చిన్న చిన్న పిల్లలు సుబ్బు, వాళ్ళని కూడా వదలవా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు వైదేహి. కానీ నాకు అర్థమవుతుంది. నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో చాలా బాగా అర్థమవుతుంది. సునంద గారి మీద పగతో ఆవిడ అల్లుని ఎత్తుకెళ్ళావు. ఆ విషయంలో నేను కలుగు చేసుకున్నానని నా తమ్ముణ్ణి చావుదాకా తీసుకెళ్ళావు. అయినా నీ కడుపు మంట చల్లారలేదు. నువ్వు నా ఒక్కగానొక్క తమ్ముణ్ణి చంపాలని చూసావు సుబ్బు. కానీ ఆ దేవుడు నాకు ఇంకో తమ్ముణ్ణిచ్చాడు. నీ అరాచకాలకి అంతే లేదా? అనుకున్నది జరగలేదని అభంశుభం తెలియని ఆ పసి ప్రాణాలని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలనుకుంటున్నావా? నీ పగ నా మీద కదా సుబ్బు. పసిపిల్లలేం చేశారు? నీ మీద నాకు పగేంటి వైదేహి? నటించొద్దు సుబ్బు, నటించొద్దు ప్లీజ్. నువ్వు ముసలి కన్నీరు కార్చినంత మాత్రాన నా సుబ్బువి కాలేవు. ఆ సుబ్బు నా మనసులో జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయాడు. కానీ ఈ సుబ్బు ఛే, నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. అంత మాట అనుకోమ్మా. మాట్లాడకు. మనుషుల ప్రాణాలు తీసే ఇలాంటి మృగాలన్నా, వాళ్ళని సమర్థించే నీలాంటి ఊర కుక్కలన్నా నాకు అసహ్యం. అయినా నా పిచ్చిగాని కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని చంపిన కసాయి వాడికి పరాయి ప్రాణాలు ఓ లెక్క. రే, ఏం చెప్పారా? ఏం చెప్పి నా వైదేహి మనసు మార్చారా? నన్ను ప్రేమించిన మనసులో నా మీద పగని నింపారు కదరా. పగ నింపుకుంది నువ్వు, ప్రాణాలు తీయాలని చూసింది నువ్వు, నాలో ప్రేమను చంపేసింది నువ్వు, మా అందరి జీవితాలతో ఆటలాడుకుంటుంది నువ్వు. ప్రాణాలు తీసేవాడికి పాఠాలు చెప్తే ఎక్కదమ్మా. ఆడికి ఆడి భాషలను చెప్తే అర్థమవుద్ది. ప్రాణానికి ప్రాణమే సమాధానం. మీరు అని ఒక్క మాట చెప్పండి అమ్మా, వీళ్ళిద్దరిని ఇక్కడే నరికి పారేస్తాను. ఆగు బసవా. కట్టెలు తెంచుకుని వస్తున్న ఈ ఆవేశాన్ని చూసావుగా. మేం మనుషులమన్న విషయం ఒక్క క్షణం మర్చిపోతే చాలు, అదే నీకు ఆఖరి క్షణం అవుతుంది. ఒక్క విషయం గుర్తు పెట్టుకో సుబ్బు, అక్కడ ఏ ప్రాణం పోయినా ఇక్కడ నీ ప్రాణం పోతుంది.
రా బసవా.